జిల్లా రాష్ట్ర నలుమూల నుంచి కూడా విచ్చేసినటువంటి పెద్దలు, చౌదరి సత్యనారాయణ గారి కీర్తిశేషులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, పురుషోత్తం నాయుడు గారి కుటుంబ సభ్యులు, అభిమానులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మీరందరూ కూడా తన సొంత మనిషిగా భావించి పురుషోత్తం నాయుడు గారి కార్యక్రమానికి ఏ రకంగా మీరందరూ కూడా అటెండ్ అయ్యారో, అదే కోవలో కుటుంబ సభ్యుడిగా, తనను అభిమానించే వ్యక్తిగా, తనను అత్యంత గౌరవించే వ్యక్తిగా ఈ రోజు నేను కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యానని కూడా తెలియజేస్తున్నాను. ఇక కేంద్ర మంత్రిగా కాదు, మీరు అనుకుంటున్నారు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు వచ్చాడు, కానీ నేను ఈ రోజు వచ్చానంటే పురుషోత్తమ నాయుడు గారికి అభిమానిగా, ఆయన వ్యక్తిత్వానికి గౌరవిస్తూ, ఆయన చేసినటువంటి కార్యక్రమానికి గౌరవిస్తూ ఈ రోజు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి పురుషోత్తమ నాయుడు గారి వేదిక మీద నేను కూడా హాజరు కావాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి కొంచెం ముందుగానే రావడం జరిగింది. పురుషోత్తమ నాయుడు గారి గురించి చెప్పాలంటే పెద్దలు చాలా మంది ఆయన తాలూకా ప్రస్థానం అంతా కూడా చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన శ్రీకాకుళం జిల్లాకి గర్వకారణమైనటువంటి వ్యక్తి పురుషోత్తమ నాయుడు గారు. మన జిల్లాలో పుట్టి ఆయన సంపాదించినటువంటి కీర్తి, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు బహుశా నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా మరెవరికి కూడా సాధ్యం అవుతాయో లేదో ఆలోచించాలని కూడా చాలా కష్ట సాధ్యమైనటువంటి. అటువంటిది ఈరోజు పురుషోత్తం నాయుడు గారు ఒక మధుర స్వభావిగా, అజాత శత్రువుగా అందరిని కూడా కలుపుకుంటూ వెళ్తూ, లక్ష్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా, ఎంతమందితో కలుపుకొని వెళ్ళినా సరే అనుకున్నటువంటి లక్ష్యాలని, పోరాటం ఎందుకు చేస్తున్నా ఆ కార్యక్రమాన్ని విడిచిపెట్టకుండా సాధించేంత వరకు ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రం కాదు, 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లక్షల మందికి నాయకత్వం వహించి శభాష్ అనిపించిన వ్యక్తి మన పురుషోత్తం నాయుడు గారు. అందుకని ఆయన ఉద్యోగ సంఘాల్లో మీరు అందరూ కూడా పొగడం సర్వ సమాజం సహజం, కానీ మా శ్రీకాకుళం జిల్లాకు కూడా ఆయన ఒక మణి కిరీటం లాంటి వ్యక్తి అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయం. ఆయన ఒక రకంగా ఉద్యోగ సంఘానికి ఎప్పుడు ఆపద వచ్చినా సరే బలంగా నిలబడ్డారు. కానీ సమాజంలో కూడా ఎవరైనా వ్యక్తికి ఉద్యోగ సంఘాలు కానప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఎప్పుడైనా ఆపద వస్తే బలంగా నిలబడినటువంటి వ్యక్తి కూడా ఆయన. ఇప్పుడు కూడా చూసాం, ప్రత్యేకంగా ఊర్జ కాలపత్తిలో ఒకటి ఉన్నారనంటే ఆయనకి కూడా ప్రత్యేకంగా సహాయ సహకారం అందించడానికి ఒక ప్రయత్నం చేసి పిఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఎవరి నుంచి కార్యక్రమం వచ్చినా మా దగ్గర నుంచి సహజంగా చేస్తూనే ఉంటాం. కానీ తీసుకొని వచ్చే వాళ్ళదే ఆ గొప్పతనం. ఎవరి తాలూకు కార్యక్రమాలు తీసుకొని వస్తున్నామని, కొంతమంది సొంత కార్యక్రమాలు చేయొచ్చు, కొంతమంది సేవా కార్యక్రమాల ఉద్దేశంతో చేయొచ్చు, కొంతమంది అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులకి ఏదో ఒక రకంగా సహకారం అందించాలని అంత గొప్ప మనసు కలిగినటువంటి పురుషోత్తమ నాయుడు గారికి ఈరోజు ఒక బాధ్యతలతో కాస్త విరామం కలిగినా సరే ఆయన మరింత పెద్ద బాధ్యతలకి అరంగేట్రం చేస్తున్నాడు అన్నటువంటి భావన నాకు కలుగుతుంది. ఉద్యోగ సంఘాల గురించి ఎన్నో పోరాటాలు చేశారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అన్నదాన్ని కూడా ఈ సీఎం ఒక ఉదాహరణ అందరికీ నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నారు. ఆయన పరిధి పెరిగింది. నేను అడిగాను, ఉద్యోగ సంఘాల రీత్యా ఆయనకి మనం ఎంత చేశాం కదా అంటే, కాదండి, సామాన్యుడు, సమాజంలో ఉన్న వ్యక్తి, ఆయనకి సహాయం అవసరమైనటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని మనం తీసుకున్నామని అంటే ఆల్రెడీ పరిధి ఉద్యోగ సంఘాల నుండి బయటికి వెళ్ళి సమాజం పట్ల ఆయన దృష్టి పెట్టాడు. రేపు భవిష్యత్తులో దాని పరిధిని ప్రతినిధి చేసే క్రమంలో ఆయన సేవను కూడా అందించబోతున్నాడని తెలియజేస్తున్నాను. అయితే వ్యక్తిగతంగా ఆయన మాటల్లో మీరు ఎప్పుడు కూడా వినుంటారు, రామ్మోహన్ నాయుడు నాకు కూడా తెలుసు. ఆయన 3వ మాటకో 4వ మాటకో 5వ మాటకో ఖచ్చితంగా నా గురించి ప్రస్తావిస్తాడని నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అటువంటి వ్యక్తి ద్వారా నాకు ఈ రోజు అంత ప్రేమ అభిమానం దక్కడం అనేది నిజంగా నా అదృష్టం. అందరూ అనుకోవచ్చు, ఏం చేశాను నేను ఆయన కోసం అంత అభిమానిస్తారు, ఏమీ చేయలేదు. వాస్తవంగా ఈ వేదిక మీద ఆనెస్ట్ గా పంచుకోవాలన్నా సరే ప్రత్యేకంగా నేను ఏమీ చేయలేదు. నా అభిమానాన్ని చూపించాను అంతే తప్ప దానికన్నా ఎక్కువ చేయలేదు. కానీ ఆయన ఒక యువ నాయకుడిగా ఆయనకి సపోర్ట్ చేస్తే మన జిల్లాకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది. అటువంటి నాయకుడితో మనం నిలబడాలని ఎన్జిఓ సంఘాలు ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడితో నిలబడం. కానీ ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాను, మా శ్రీకాకుళం ఎన్జిఓ కానీ పురుషోత్తం నాయుడు గారు కానీ అవుట్ రైట్ గా రామ్మోహన్ నాయుడు గారు అంటే మన పార్టీ సంబంధం నిలబడతాం అవుతాం అని ఎవరైనా సరే కలబడుతూ నిలబడినటువంటి పురుషోత్తం నాయుడు గారి వల్లే మొన్ననైతే ఒక అద్భుతమైనటువంటి ఘన విజయం అందరం కూడా సాధించాం. లక్షల మెజారిటీతో గెలిచాం. అందులో కూడా మీ అందరి తాలూకా పాత్ర ఉంది. దానికి కూడా ధన్యవాదాలు
ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కానీ 2019లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గాలి అంత పెద్దగా వీయనప్పటికీ కూడా ఆ రోజు ఎంపీగా నేను గెలవగలిగానంటే అందులో కూడా ఒక ప్రధాన కారణం ఎన్జిఓ సంఘానికి ఉంది. అందులో ముఖ్యంగా పురుషోత్తం నాయుడు గారు ఉంది. ఆ రోజు కూడా 2019లో అప్పుడు చేయాల్సినటువంటి అవసరం అంతగా ఎక్కువ లేదు. అప్పుడు సమాజంలో కానీ పరిస్థితులు వేరేగా ఉన్నప్పటికీ ఎలక్షన్ ముందు ఆ రోజుల్లో కూడా వచ్చి నాయుడు గారు మీరు ఎవరు కూడా భయపడద్దు, మేమందరం కూడా నిలబడతాం, అందరం మేము మాట్లాడుకున్నాం, మీలాంటి వ్యక్తి మీలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి మాకు అవసరం, అందుకని ఎన్జిఓ సంఘం వారు మీకు సపోర్ట్ చేస్తారని ఆ రోజు కూడా ఎంతో మంది ఆదరించి సపోర్ట్ చేసి ఆ 2019లో కూడా 6,000 మెజారిటీ నాకు 6,000 బహుశా ఎంప్లాయీస్ అందరూ కూడా సహకరిస్తేనే ఆ చిన్న మెజారిటీ అందరూ వల్ల వచ్చింది. పార్లమెంటులో మళ్ళీ 5 సంవత్సరాల రాష్ట్రం గురించి పోరాడే అవకాశం నాకు వచ్చింది. ఈ రోజు 3వసారి ఎంపీగా, వయసు చిన్నదే కానీ ఉన్న ఎంపీలు అందరిలో సీనియర్ గా నేనే ఉన్నాను ఇప్పుడు కూడా. అంటే చిన్న వయసులోనే ఆ స్థాయిలో ఉన్నానంటే 2019లో సాధించినటువంటి విజయం చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటి సమయంలో అంటే అలాంటి కష్టమైనటువంటి సమయంలో కూడా నాయకత్వాన్ని గుర్తించి నిలబడ్డారు కదా, అది ఒక మంచి లక్షణంగా మన పురుషోత్తం నాయుడు గారిని మనం ఇది అభినందించవచ్చు. అది సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి అటువంటి వ్యక్తులు ఆయన తాలూకు ఆలోచనలు మన అందరికీ కూడా భవిష్యత్తులో చాలా అవసరమైనటువంటివి. ఆయన ఈ రోజు ఈ స్థాయికి ఎదిగారనంటే వాళ్ళ కుటుంబం గురించి కూడా మాట్లాడుకోవాలి. నిత్యం త్యాగాలు చేసేటి కుటుంబం, ప్రజా జీవితంలో స్వాతంత్రం దగ్గర నుంచి పోరాటాల్లో ఎవరు వచ్చినా రాకపోయినా సరే, వ్యక్తి సింగిల్ గా ఉన్నా సరే అడుగు ముందుకు వేసి సమాజం కోసం నిత్యం పోరాడే కుటుంబం చౌదరి సత్యనారాయణ గారు, తేజేశ్వరరావు గారు, అలాగే 3వ తరగతి అందరూ కూడా ఆ కుటుంబం ఎల్లప్పుడూ కూడా ముందుకు వస్తూ ప్రజా జీవితంలోనే నిరంతరం బ్రతుకుతూ వస్తున్నారు. అలాంటి కుటుంబం కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నందుకు ఒక అందమైనటువంటి కుటుంబం చాలా మంది నా ముందు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి కుటుంబం. ఈ రోజుల్లో కూడా ఒక కుటుంబం ఇంత బలంగా ఇంత చక్కగా అమూల్యంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండడం ఎంతో ఆదర్శప్రాయమైనటువంటిది. బహుశా ఆయనకి వచ్చేటటువంటి బలం కూడా ఆ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా చూపించేటటువంటి ప్రేమ చొరవ వల్ల ఈరోజు ఆయన తాలూకా అన్నం గురించి కూడా చాలా మంది చెప్పారు. అన్నం కూడా ఊరికే రాదండి, అన్నం ఆనందంతోనే వస్తుంది. ఆనందం కూడా ఊరికే రాదు, ఆనందం కుటుంబంతోనే వస్తుంది. అది నేర్చుకోవాలి మనం. కొంతమంది అనుకోవచ్చు ఆయనలా పుట్టింటే మనం కూడా అందంగా ఉంటాడు, పుట్టేదే సరిపోదు. అందం అనేది, ఆనందం అనేది, కుటుంబం అనేది అన్ని కూడా కలిసి రావాలి. అది ఆయనకి బ్రహ్మాండంగా కలిసి వచ్చాయి. కాబట్టి ఈ రోజు ఆయన వయసు ఎంత వయసు తెలియకుండా ఆయన బ్రహ్మాండంగా బాల యువకులాగా కలిసిపోయి పనిచేసే అవకాశం ఉంది. ఇందాకే వయసు గురించి 2 తేదీలు చెప్తున్నారు మీరు, అయితే ఆ స్వేచ్ఛ కూడా ఇంటికి వచ్చేసింది లేదు. ఈరోజు వయసు చెప్పినా ఎవరు ఏం చేసే పరిస్థితి ఆయనకి లేదు. అంతం చట్టబుట్ట అన్ని కూడా క్లోజ్ చేసుకొని ఈరోజు బ్రహ్మాండంగా సమాజంలోకి వచ్చారు. మాకు ఈరోజు నిజంగా మీ అందరికీ కూడా కాస్త బాధ కలగొచ్చు, అటువంటి నాయకుడు మాకు కొంచెం దూరం అవుతున్నాడని. కానీ ఆయన మనసులో ఎప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ సమస్యలు నిరంతరం కదులుతూనే ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా చెప్పగలను. ముందు వరుసలో ఆయన మీ గురించి ఉండి, సంఘంలో లేకపోయినా సరే మీ అందరి తరఫున మీ గొంతై మీకోసం, మీ సమన్వయం కోసం, మీ ఐకమత్యం కోసం నిరంతరం ఆయన పోరాడుతూ ఉంటాడు. అది ఖచ్చితంగా చెప్పగలను తెలియజేస్తున్నాను. 7 సంవత్సరాల ముందే ఆయన ప్రమోషన్ వస్తే ఎవరు వదులుకుంటారని ఒక్కసారి మీరు అందరూ కూడా చెప్పండి. ఎన్జిఓ కోసం ఇన్ని త్యాగాలు బహుశా ఏ ఒక్కరు కూడా చేసి ఉండరు. అటువంటిది ఆయన తాలూకు పొజిషన్లు కూడా వదులుకొని మీతో ఉండాలని, మీ సమస్యల కోసం పోరాటం చేయాలని ఆయన చేసినటువంటి తపన, కృషి మనందరికీ కూడా ఆదర్శం. మీ మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. ఆయన వదిలినటువంటి లెగసీని కంటిన్యూ చేయాలంటే సాదా సీదా విషయం కాదు. కానీ మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదిగి ఆయన అందించినటువంటి సేవల్ని మరింత బలోపేతం చేసుకుంటూ మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక అయోమయ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి గారికి అయోమయం, ప్రభుత్వానికి అయోమయం, ప్రజలకు అయోమయం, ఉద్యోగస్తులు కూడా అయోమయం. ఏం చేసినా సరే పక్క రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎలా చేయాలి అంటే ఒక దశ లేదు, ఒక డైరెక్షన్ లేదు. అలాంటి సమయంలో కూడా ఉద్యోగ సంఘాలందరినీ కూడా కలిపి ఒక మీటింగ్ పెట్టాలనంటే పునాది మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలోని పడాలని మొట్టమొదటిగా ఉద్యోగ సంఘాల మీటింగ్ ని మన
శ్రీకాకుళం హెచ్ఎల్ శివాని కాలేజ్ లో పెట్టి బ్రహ్మాండమైన మీటింగ్ చేసి ముఖ్యమంత్రి గారితో అనుసంధానం, ప్రభుత్వంతో అనుసంధానం చేసి అక్కడే 2 ప్రధానమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి మన పురుషోత్తం నాయుడు గారు. ఇప్పుడు కూడా మర్చిపోకుండా తెలియజేస్తున్నారు. ఆ రోజు కానీ ఆ పెట్టు పడకపోయి ఉంటే, చంద్రబాబు నాయుడు గారితో ఆ సంబంధం ఆ రోజు ఏర్పడకపోయి ఉంటే, బహుశా తర్వాత జరగాల్సినటువంటి మీటింగులు కానీ, తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాల్లో కానీ ఆ అవినాభావ సంబంధం ఏర్పడి ఉండేది కాదు. కానీ వెంటనే పెట్టారు. అందరినీ కూడా, వేలాది మందిని అందరినీ కూడా పోగేసి మీతో ఉన్నామండి. ఉద్యోగస్తులనంటే ప్రభుత్వం ముఖ్యం, రాష్ట్ర పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. ముఖ్యమంత్రిగా మీరు ఏ అడుగు ముందుకేస్తే, ప్రభుత్వంగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే, ఈ రోజు సరికొత్త రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా, ఎన్జిఓ సంఘాలన్నీ కూడా మీతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నాయని ఆ రోజు ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళడంతో ఉద్యోగ సంఘాలన్నీ కూడా మళ్ళీ లైనప్ అయ్యాయి. మళ్ళీ ఏపీ ఎన్జిఓ సంఘం ఊపిరి పీల్చుకున్నట్టుగా అయింది. అటువంటి మహా కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఊహకందనటువంటి కార్యక్రమాలు కూడా నాంది పలుకుతూ ముందుకు వెళ్లారు. ఈ యొక్క ఆశయాలని, ఆ ఆశయాలన్నీ కూడా ముందుకు నడిపిస్తూ మీకున్నటువంటి సమస్యల్లో భవిష్యత్తులో కూడా ఈ రోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. మీ అందరి తాలూకా ఆశీర్వాదంతో వచ్చింది. మీకు ఈ 5 సంవత్సరాలు భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏ సమస్యలు వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుడిగా మీతో పాటు నిల్చుంటానని, రాష్ట్ర తరఫున, కేంద్ర తరఫున కూడా మీ తాలూకా గొంతు వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము కూడా రాజకీయ నాయకులుగా స్పీచ్ల్లో మాట్లాడుకుంటాం. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ఎదగాలని. అది ఒక్కరి తాలూకా బాధ్యత కాదు. నేనే అన్ని ప్లానింగ్ చేసుకొని పాలసీలు చేసి నేనే రూముల్లో కూర్చొని ఏదో చేస్తే అయ్యేది కాదు. మనం చేసే ఆలోచనలు సామాన్యుడి వరకు కూడా చేరవేయాలి. అందులో అత్యంత కీలకమైన పాత్ర అధికారులు. అధికారుని కలుపుకొని వెళ్ళినప్పుడే, అధికారులు కూడా ఆ మార్గంలో ఇన్స్పైర్ చేస్తూ నడిపించినప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా మనం సాధించగలం. అందుకని ఇప్పుడు కూడా నా తాలూకు నమ్మకం ఏంటంటే, అధికారులు ఒకవైపు, నాయకులు ఒకవైపు వెళ్తే అది ఎవరికి కూడా ఉపయోగకరం కాదు. అందరం కూడా కలిసి కట్టుగా వెళ్ళాలి. అందులో మీకు ఎప్పుడైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా, ప్రభుత్వంగా మా మీద ఉంది. దానికి ఫలంగా నిలబడతామని మళ్ళీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా సరైన గైడెన్స్ తో, మేము కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్, మా వరకు దృష్టికి రానటువంటివి మళ్ళీ ఇంకా చూస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడైతే మొత్తం కప్పెట్టేసినట్టు అయిపోతుంది. దూరంగా ఉన్నవి కూడా కనబడివ్వకుండా చేస్తాం, వినబడివ్వకుండా జరిగిపోతుంటాయి. అది తెలుసు జరుగుతాయి, తెలియక జరుగుతాయో కానీ అది సర్వసాధారణ న్యాచురల్ గాని ఒక పద్ధతిలో కాస్త ఫీడ్బ్యాక్ కూడా కొంచెం దూరం అయ్యేటటువంటి సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో నాయకులకి కానీ, ముఖ్యమంత్రులకు కానీ, మంత్రులకి కానీ, ప్రభుత్వానికి కానీ సరైన డైరెక్షన్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి, గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఇచ్చి, ప్రజలు కోరుకునేటటువంటి పాలసీస్ ని, ప్రజలు కోరుకునే కార్యక్రమాలని మా ద్వారా చేయించే క్రమంలో కూడా మీరు అత్యంత కీలకమైనటువంటి బాధ్యత పోషిస్తారు. ఆ బాధ్యతను కూడా క్రమం తప్పకుండా, బాధ్యత తప్పకుండా మీరందరూ కూడా ముందుకు వచ్చి పోషించాలని మన నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీ అందరితో కూడా ఎన్నో సందర్భాల్లో ఇలా పబ్లిక్ గా మీటింగ్ కలుద్దాం అనుకున్నాం కానీ ఎక్కడ అవకాశం రాలేదు. ఈరోజు వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నాను. ఈరోజు మీ అందరికీ, గతంలో కూడా చెప్పాను, మీ అందరికీ కూడా కాస్త బాధ కలిగి మీకు దూరం అవుతున్నటువంటి వ్యక్తిగా అన్నా నాకు ఒక రకంగా ఆనందంగా ఉంది. నాకు మరింత దగ్గర వ్యక్తిగా ఈరోజు పురుషోత్తం నాయుడు గారు కనిపిస్తున్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఇచ్చాపురంలో ఉన్నప్పుడు జిఎస్టీగా ఉన్నప్పుడు కూడా నాన్నగారితో ఒక మంచి సంబంధం ఎర్రనాయుడు గారితో ఏర్పరచుకునేవారు. ఆయన ఎంపీగా అక్కడ ఇచ్చాపురం ప్రాంతానికి వెళ్తే ఖచ్చితంగా ఆయన ఆఫీస్లోనే అక్కడ ఆగి భోజనం చేసి ఆయనతో అక్కడ విషయాలు మాట్లాడి ఆయనతో పాటు అలాగా అక్కడ కార్యక్రమాలు కూడా చూడటం జరిగింది. ఎంతో మందికి ఉపాధి అవకాశం ఆయన అక్కడ కల్పించారు. ఈ రోజు వాళ్ళు కూడా దేవుళ్ళ పూజిస్తారు. అంటే ఒక స్థానంలో మనకి వెళ్ళిన తర్వాత 10 మంది గురించి ఆలోచించి 10 మందికి కూడా ఆ తాలూకా వ్యక్తిని మనం కృషి చేయడం అనేది అది గొప్ప మనస్తత్వం అండి. అందరికీ కూడా కాదండి. అలాంటి చక్కనైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆయన సేవలు మనం ఎంతవరకు వినియోగించుకుంటే అది 10 మందికి, సమాజానికి, అందరికీ కూడా చాలా శ్రేయస్కరమైనటువంటిది. ఆ పాత్రలో ఈరోజు ఎందుకో ఎవరు చెప్పినా చెప్పకపోయినా నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన తాలూకుది
అది ఖచ్చితంగా నా వంతుగా ఆ బాధ్యతను స్వీకరిస్తాను. ఆ బాధ్యతను స్వీకరించి ఆయన తాలూకా సేవలని ఏ రకంగా వినియోగించుకుంటే ప్రజలకి అందరికీ కూడా వినియోగించుకోవాలనేది ఖచ్చితంగా ఆ కోవలను చూపిస్తాం. ఆయనకి రాజకీయాలు కొత్తవి కాదు. ఆయన తాను కుటుంబం చూసుకుంటే దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆయనకి పరిచయం ఉన్నటువంటివి. ఇప్పుడు మాలాంటి వచ్చిన కొత్తగా ఆయనకేవి డోర్లు తెరవక్కర్లేదు, ఆహ్వానం పలకక్కర్లేదు, అన్ని కూడా ఉన్నటువంటివి. కానీ ఆయనకి ఒక మంచి మార్గంలో ఆయన నడుస్తున్నటువంటి మార్గం అన్ని కూడా కలిసికట్టుగా నడిచేందుకు ఖచ్చితంగా మేమందరం కూడా ఒక ప్రయాణం ఎంచుకొని ముందుకు చేస్తాం. మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆయనకు ఉండాలి. మా జిల్లాకు ఒక మంచి పేరు కీర్తిని ఈరోజు ఎన్జిఓ సంఘం ద్వారా చేసినటువంటి కార్యక్రమాల ద్వారా తీసుకొని వచ్చారు. దానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా వయసు కంటే ఎక్కువ ఉంటాయి సర్వీస్ ఇందులో. ఇంకా నేనేం చెప్పగలను గురించి. అన్ని సంవత్సరాలు నాకంటే ఎక్కువగా ఆయన సర్వీసే ఉంది. అటువంటిది ఈరోజు ఆయన పదవీ విరమణ చేసే కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం, ఆయన ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఎలాగైనా జరగచ్చు. ఆయన టైం అయితే డిసైడెడ్, ఈ టైంకి 31/12/2024 ఆయన రిటైర్ అవుతారు. కానీ ఆయన రిటైర్ అయ్యే టైంకి ఆయన అభిమానించే వ్యక్తిగా నేను కేంద్ర మంత్రిగా ఉండి ఈ పొజిషన్ లో ఆయన కాదుగా మంచి మనసుకి భగవంతుడికి ఈ రకంగా కుదిర్చాడేమో అని అనిపిస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి. అందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఆనందమైనటువంటి కుటుంబంగా అందరూ కూడా కలిసినట్టుగా ముందుకెళ్దాం. ఎవరు కూడా స్వార్థం లేకుండా అందరూ కూడా చూస్తున్నారు ఎంత చక్కగా ప్రేమిస్తున్నారు ఆయన. ఈరోజు ఆ రకమైనటువంటి సంబంధం ఏర్పరచుకున్నటువంటిది మీరు అలాగే కొనసాగిస్తారని, ఎన్జిఓ సంఘం ఇలాగే బలంగా ముందుకు నడవాలని, 10 కాలాల పాటు మీ తాలూకా సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం పొందుతూ మంచి నాయకత్వం మీ నుంచి కూడా అలాగా పైకి వస్తూ ఉండాలని కోరుకుంటూ, మరి భగవంతుడు పురుషోత్తం నాయుడు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఆయన ఏ కార్యక్రమాలు చేసినా సరే ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా భగవంతుడు ఆయనకి సంపూర్ణంగా ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరొకసారి వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు, నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడ ఆహ్వానించినందుకు కూడా నా ధన్యవాదాలు.